గోరుచిక్కుడుకాయ కర్రీ అంటేనే అసలు ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం గోరుచిక్కుడుకాయ కర్రీని ఈ విధంగా చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఒక 50% వరకు వేగిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు, పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ వేయించుకోవాలి. ఆనియన్స్ పూర్తిగా వేగిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. గోరుచిక్కుల్ని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి గోరుచిక్కుడుకాయలు మంచిగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 ఎగ్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ యాడ్ చేయడం వల్ల మనకు గోరుచిక్కుడుకాయ కర్రీ అనేది టేస్ట్ అంతగా అనిపించదు. ఎగ్ కర్రీ ఎవరైనా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా ఎగ్స్ యాడ్ చేయడం వల్ల ఇష్టంగా తింటారు. ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఎగ్స్ అంతా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ కర్రీ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్‌గా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా సింపుల్ అండ్ ఈజీగా గోరుచిక్కుడుకాయ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసి పెట్టండి. ఖచ్చితంగా అందరూ ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.